దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అనుదిన ధ్యానమాలిక అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జకర్యా గ్రంథం 1:18 ఉన్న సందర్భాన్ని మీకు భాగాలుగా మీకు అందిస్తూ ఉన్నాను. ఈరోజు మనం 3వ భాగాన్ని ధ్యానం చేశాము. ఈరోజు 4వ భాగంగా మరి ఇశ్రాయేలు వారిని తరుముచున్నటువంటి లేక యూదా వారిని యెరూషలేము నివాసులను తరుముచు ఉన్నటువంటి మరి 2వ కొమ్మును గురించి ఆలోచిద్దాం. 2వ కొమ్ము బలానికి సూచన, రాజులకు సూచన లేక శక్తివంతమైన కార్యాలకు సూచన. ఈ 2వ కొమ్ము అక్షరానుసారంగా మనం చూస్తే మాదియా పారసీక అనేటటువంటిది. మాదియా పారసీక అనేటిది ఆత్మ సంబంధంగా చూస్తే దేవుడు లేనట్టుగా బ్రతికే శరీర సంబంధమైన జీవితానికి సూచన. అనగా మళ్ళా దేవుని ప్రజల్ని వెంటాడుతున్న శక్తులలో 2వ శక్తి దేవుడు ఉన్నప్పటికీ కూడా దేవుని లేనట్టుగా బ్రతికే బతుకు. ఇది భక్తిహీనతతో కూడిన బతుకు. మీరు ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మరి విషయాన్ని మీకు అర్థం చేయించాలి. శరీరానుసారమైనటువంటి మనసు కలిగి జీవించే ఆ జీవితాన్ని మాదియా పారసీక అంటారు. ఇది దేవుడు ఉన్నప్పటికీ దేవుడు లేనట్టుగా జీవించే జీవితానికి సూచనగా ఉంది. ఈరోజు మీరు ఆలోచించాలి. చాలామంది దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా అక్కడక్కడ క్రైస్తవులను మనం చూస్తుంటే దేవుడు లేనట్టుగానే ఉంటారు. వారు ఏదన్నా కార్యక్రమం చేయాలంటే వాళ్ళు ముందు దేవుని యొక్క విచారణ చేయరు. ముందు మంత్రజ్ఞుల దగ్గర లేకపోతే మాసచర్య చూసే వాళ్ళ దగ్గర లేక కర్ణపిశాచం వాళ్ళ దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తూ ఉంటారు. దేవుణ్ణి విచారణ చేయరు. మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మినట్లయితే ప్రతి విషయాన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ప్రభువుని అడగాలి. కానీ చాలామంది క్రైస్తవులు అలా అడిగేటట్లుగా మనం చూడలేం. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారు. దీన్నే మాదియా పారసీక అంటారు. వీళ్ళు శరీర సంబంధమైన మనసుకు సూచన లేక శరీర సంబంధంగా బ్రతికే జీవితానికి సూచన లేక వాళ్ళ ఇష్టానుసారంగా దేవుడు లేనట్టుగా బ్రతికే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ 2వ కొమ్మునే సూచిస్తుంది. అందుకే చాలామంది క్రైస్తవులు దేవుడు లేనట్టుగానే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకున్న క్షేమాభివృద్ధి చూసినప్పుడు మంచిగా ఉన్న క్రైస్తవులు కలవరపడుతూ ఉంటారు. 73వ కీర్తనలో ఈ సందర్భాన్ని మీరు చూడవచ్చు. ఆసాఫ్ అనేటటువంటి వాడు దేవుని కొరకై అన్ని విడిచిపెట్టుకుని దేవుడే నా శరణమని, దేవుడే నా సహాయమని, ఆయన నాకు ఆధారం అని చెప్పి దేవుడి కోసం నిలబడినటువంటి ఆ యొక్క ఆసాఫు భక్తిహీనులకు క్షేమాన్ని చూసినప్పుడు మచ్చరపడినట్టుగా మనం చూస్తాం. నిజమే, భక్తిహీనులకు క్షేమం ఉంటుంది. అది కొద్ది కాలమే. కానీ ఆ కొద్ది కాలమైనప్పటికీ కూడా ఆ ఫోకస్ ఆత్మ సంబంధులను చాలా వేధిస్తుంది. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు అంటే ఎవరు అనుకుంటారు? వారు ప్రార్థన చేస్తారని కూడా 73 కీర్తనలో ఉంది. ఆకాశము తట్టు వారు కన్నులెత్తుదురు కానీ వారి నాలుక భూసంచారము చేస్తుంది అని రాయబడింది. వారు జలపానము సమృద్ధిగా చేస్తారు అని రాయబడింది. వారు ధన సమృద్ధి కలిగి కూడా ఉంటారు. వారు నిశ్చింత గలవారే ధన సమృద్ధి చేసుకుంటూ ఉంటారు. వారు పుష్టిగా ఉంటారు. వారు బలంగా ఉంటారు. మరణమందు వారికి వేతనం ఉండదు. వారు చాలా నిశ్చింత కలిగి ఉంటారని చెప్పి మనము 73వ కీర్తనలో చూస్తాం. వీరే భక్తిహీనులు. వీళ్ళు అంటుంటారంట, మహోన్నతునికి తెలివి ఉన్నదా అంటారు. నిజమే, మహోన్నతునికి తెలివి ఉన్నదా? ఆయనకు తెలుసా మేము చేసే కార్యాలు ఏంటో ఆయన చూస్తాడా అని చెప్పి అపహాస్యం చేసేటటువంటి గుంపును ఈ భక్తిహీనుల గుంపు అంటారు. వీళ్ళే దేవుడు లేడని హృదయమందు అనుకుని వీళ్ళు దేవుడు లేనట్టుగానే బతుకుతూ ఉంటారు. అసహ్యమైన కార్యాలు చేస్తూ దేవునికి భయపడరు. అయ్యో దేవుడు చూస్తాడేమో,
దేవుడు దీని నుంచి లెక్క అడుగుతాడేమో, దేవుని దగ్గర మనం శిక్షించబడతామేమో అనే భయము కనీసం లేకుండా జీవిస్తున్న క్రైస్తవులు దేని గుర్తంటే మాదియా పారసిక అనేది గొప్ప ఆచార సంబంధమైనటువంటిది, మూఢనమ్మకాలకు కేంద్రంగా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే మనుషులను ఎలా మార్చేసింది అదంటే కేవలం అక్షరానుసారంగా మార్చేసిన జీవితం. దేవుడేమీ లేదు, మనుషులే దేవుళ్ళు, మీకు ఏమన్నా అవసరం ఉంటే మీ వద్దకు వచ్చి విచారణ చేయండి, మంచి రోజు చెడ్డ రోజులు చెప్తాం, మీరు ఏ రోజున పెళ్లి చేసుకోవాలో చెప్తాం, ఏ రోజున మీరు ఇల్లు కట్టుకోవాలో చెప్తాం, ఏ రోజున మీకు అది చేయాలో చెప్తామంటారు, ఏ రోజున పుట్టాలో కూడా చెప్తామంటారు. కానీ ఏ రోజున చచ్చిపోవాలో చెప్పలేరు. కారణం ఏంటంటే దేవుడు ఇస్తున్న లేఖన భాగాల్లో మనం గమనిస్తే మనుషులకు అన్నీ కూడా దేవుడు అవకాశాలు ఇచ్చి ఉన్నాడు, మీరు నాతో ఉండమని. అయినప్పటికీ మనుషులు బయట వారి యొక్క విచారణ చేస్తూనే ఉంటారు, ప్రభువుని ఇసుకిస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ పాఠం వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి, శరీర సంబంధంగా జీవించే మనసు మీకు ఉంటే అది మంచిది కాదు. అది కనుక మీ జీవితంలో కొనసాగుతుంటే మిమ్మల్ని రెండవ కొమ్ము తరిమేసింది అని గుర్తించాలి. మిమ్మల్ని చెదరగొట్టింది దేవుళ్ళ నుంచి మిమ్మల్ని దూరం చేసేసింది. మీకు ఆ మనసు మంచిది కాదు. శరీరానుసారమైన మనసుతో బ్రతికే వాళ్ళు, భక్తిహీనత కలిగి బ్రతికే వాళ్ళకి రామ 1 చెప్తుంది, సర్వ భక్తిహీనత మీద దేవుని కోపము బయలుపరచబడుతుంది. మరొక చోట వాక్యం ఇలా చెప్పబడుతుంది, భక్తిహీనత వలన ఎవడూ స్థిరపరచబడడు. కాబట్టి భక్తిహీనత మంచిది కాదు. మీరు మంట కలిగి అవన్నీ విడిచిపెట్టండి. ముహూర్తాలకు వెళ్ళడం, విచారణ చేయడం, ఎవరికన్నా బాగోకపోతే ఏదైనా తాయెత్తులు కట్టడం, లేకపోతే తాడు కట్టడం, ఇవన్నీ మానుకోండి. క్రైస్తవులు కాబట్టి మీరు ఆ పారసీకుల యొక్క ఆ పద్ధతులు, ఆ ఆచారాలు, ఆ మూఢనమ్మకాలు, వాళ్ళు తెచ్చినటువంటి ఆ సాంప్రదాయాలు మీరు తీసి పడేయండి. యెషయా చెప్తున్నాడు కదా, తూర్పు నుండినటువంటి జనులు సాంప్రదాయాలతో యాకోబు వంశపు వారు నిండిపోతారు అని చెప్పాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. తూర్పు నుండినటువంటి ఆచారాలతో నిండిపోతున్నటువంటి క్రైస్తవ సంఘాలకు ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. మీరు భక్తిహీనులుగా ఉండొద్దు, మీరు తీవ్రత కలిగిన భక్తులుగా ఉండండి, హెచ్చగా ఉండండి, మంట కలిగి జీవించండి. దయచేసి ఈ పాఠం ద్వారా మేము తెలియజేసే ఒక మనవి, మీరు మాదియా పార్షిక శక్తికి మీరు దొరకొద్దు, వాటికి మీరు బలి కావద్దు. నేను మరలా చెప్తాను, ముహూర్తాలు విచారించే సంఘాలు కానీ, లోకానుసారంగా బ్రతికే సంఘాలు కానీ, ప్రార్థనకని వచ్చి ఇంకా లోకానుసారంగా జీవించే మనసు కానీ ఏ క్రైస్తవ సంఘానికన్నా ఉంటే అది ఖచ్చితంగా మాదియా పార్షిక శక్తితో నిండిపోయింది. అది పరలోకం ఎత్తబడదు. అది ప్రభువుకు సంబంధించిన సంఘం కాదు. ఎందుకంటే దేవునితో సహవాసం చేసేవాడు లోకంతో సహవాసం చేయడు. ఎందుకంటే లోక స్నేహము దేవునితో వైరము కాబట్టి, లోక స్నేహం చేసేవాళ్ళు దేవుడి ప్రేమ ఉండదు కాబట్టి ఇంకా మీరు లోకస్తులుగా బతుకుతున్నట్లయితే, ఇంకా విచారణలు చేస్తూ, ఇంకా భయపడుతూ, ఇల్లు కట్టుకోవడానికి కూడా ముహూర్తాలు చూసుకుని శంకుస్థాపన చేసుకోవటం, గృహప్రవేశాలు చేయడానికి కూడా మీరు దేవుణ్ణి ముందు పెట్టకుండా పశువులు నడిపించటం, ముందు ఆవులు నడిపించటం, ఇలాంటివి మానుకోకపోతే కనుక మిమ్మల్ని ఖచ్చితంగా రెండవ కొమ్ము మిమ్మల్ని తరిమేస్తుంది అని అర్థం. అది మిమ్మల్ని తరుముతుంది అని అర్థం. మీరు ఇంకా శరీరానుసారంగా బతుకుతున్నారు అని అర్థమే. ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీకు దొరకలేదని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులను మీరు జయించాలని ప్రేమతో కోరుతున్నాను. దయచేసి ఈ పాఠం వింటున్న మీ జీవితాల్లో మాదియా పార్షిక శక్తి కోల్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆ తరుముచున్నటువంటి ఆ రెండవ కొమ్మును విరగొట్టడానికి కంసాలి ఒకడు సిద్ధపడ్డాడు. 4 కంసాలులు సిద్ధపడ్డారు 4 కొమ్ములను ఎరగొట్టడానికి. మరి ఈరోజు అలాంటి కంసాలులు దేవుని సంఘాల్లో ఉన్నారా? దేవుని కోసం నిలబడినటువంటి సేవకులు ఉన్నారా? ఇలాంటి ఆచారాలను ఖండించే వాళ్ళు ఉన్నారా? మూఢనమ్మకాలను ఖండిస్తున్నారా? విగ్రహారాధన తప్పు అంటారు, ఆచారాలు పర్వాలేదు అంటున్నారా? విగ్రహారాధన చేయకూడదని చెప్పేది వాళ్ళే, ఆచారాలు చేస్తే తప్పు ఏంటి అంటారు. ఏమన్నా మాట్లాడితే ఏం చెప్తారంటే, అవి చేయకపోతే మరి కుదరదు కదండి అంటారు. అవి చేయాలనుకున్నప్పుడు యేసయ్య ఎందుకండి? యేసును అవమానపరచడం ఎందుకు? దేవుడు అన్ని చేస్తాడు అన్నప్పుడు ఆ తిథులు, ఆ నక్షత్రాలు, ఆ సమయాలు, ఆ టయాలు చూడటం ఏంటి? అసలు కాలము సమయం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? దేవుని దగ్గర నుంచి వస్తుంది. మరి దేవుని దగ్గర నుంచి వచ్చేటప్పుడు రాహుకాలను పంపిస్తాడు ఆయన. కాబట్టి కాలాల్లో కూడా రాహుకాలము, లేదా ఇంకో కాలం ఉందా? సమయము, కాలములు అన్నీ కూడా దేవుని సముఖంలో ఉన్నాయి.
కాబట్టి నీ సమయం ఇంకా రాకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం అన్ని వాటి కాలాల్లో సమృద్ధిగా తగిన రీతిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ పాట వింటున్న మీరందరూ కూడా ప్రభు పైన ఆనుకుని ప్రభుకై జీవించి దేవుని కృపను పొందండి. కృప ద్వారా రాజ్యములు కట్టండి, కృప ద్వారా రక్షణ పొందండి. కృప అంటూ ప్రభువు దగ్గరే మీరు నిలబడండి. అంతేగాని మీరు దేవుడు లేనట్టుగా బ్రతకండి. మనం క్రైస్తవులమై ఉండి కూడా, దేవుడిని కలిగిన వారమై ఉండి కూడా దేవుడు లేని వారికి బతకటం చాలా విచారకరమైన సందర్భం. కనుక మీరు దేవునికై జీవించండి, దేవుని కొరకు బ్రతకండి, దేవునికై నీ యొక్క రక్షణ కొనసాగించుకో. నువ్వు విశ్వాసిగా ఉండు. శరీరానుసారమైన మనసు మరణం, కాబట్టి అది ఎవరికి ఉండకూడదు. ఆత్మానుసారమైన మనసు జీవం అని చెప్పి రోమా 8వ అధ్యాయం చదివిస్తుంది. కాబట్టి ఈ రెండవ కొమ్ము శరీరానుసారమైన మనసును, శరీరానుసారమైన బ్రతుకును, దేవుడు లేడు అన్నట్టుగా బ్రతికే బ్రతుకు, దేవుడుండి కూడా దేవుడు లేనట్టుగా జీవించే జీవితాన్ని మాదియా పార్షిక అంటారు. కనుక అలాంటి బ్రతుకుంటే ఇప్పుడే విడిచిపెట్టి దేవునితో సహవాసం చేసి ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా ప్రభువుకు తెలియచేసి అలవాటు చేసుకోండి. ప్రతిదాన్ని ప్రభువుకు చెప్పండి. ప్రభు తప్పకుండా కార్యం చేసి నీ ఊహించినట్టుగా నీకు ధనం లేకపోయినప్పటికి కూడా నీ మంచి ఇల్లును యెహోవా కట్టిస్తాడు. ఎందుకంటే కట్టిస్తాడు. ఆయన ఒక తాపీ మేస్త్రి అని కాదు, ఆయన ఒక ఓనర్గా ఉండి, ఆయన ఒక రాజుగా ఉండి కట్టిస్తాడు. సమస్త ధనాన్ని పంపించి కట్టిస్తాడు. మీకు మంచి నివాసాన్ని ఆయన కట్టిస్తాడు. అంతేగాని తాపీ మేస్త్రి కడతాడని చెప్పలేదు, దేవుడు కట్టిస్తానన్నాడు. యెహోవా కడతాడని చెప్పలేదు. చాలామంది ఎటకారం చేయొచ్చు. యెహోవా ఇల్లు కడతాడా, తాపీ మేస్త్రా, వడ్రంగి మేస్త్రా అంటాం మనం గబుక్కని. కాదు. యెహోవా ఇల్లు కట్టిస్తాడు. అలా కూర్చుని కట్టిస్తాడు. రాజుగా కూర్చుని కట్టిస్తాడు. శ్రీమంతుడిగా కూర్చుని కట్టిస్తాడు. నీ దగ్గర డబ్బు లేకపోయినా ఆయన కట్టిస్తాడు. కానీ నువ్వు వాక్యాన్ని పాటించు. ముహూర్తాలకు వెళ్ళకు, విచారణ చేయడానికి వెళ్ళకు, దానికి దీనికి పరిగెత్తకు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చో, ఆయన పాదాల దగ్గర కూర్చో, ఆయన దగ్గర ప్రార్థించు. నాకు ఇల్లు లేదు, నా పరిస్థితి బాగోలేదు, వర్షం వస్తే నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అని ప్రభు దగ్గర ఏడు. ఆయన మంచి గృహాన్ని కట్టిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యం చేస్తాడు. ఆయన యొద్దనే విచారణ చేయండి. ఆయన కృపకు పాత్రులు కండి. ప్రభువు మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.